ఇదేమన్నా మీరు మేడిగడ్డ సంఘం పిల్లరా పడగొట్టడానికి? ఇదేమన్నా ప్రభుత్వం పడగొట్టుడు అంటే మీరు డూప్లికేట్ అంటే సిమెంట్ కల్తీతోటి మేడిగడ్డ స్తంభం. మన స్తంభం ఏది? అరే ఏ బ్రిడ్జ్? పిల్లర్, మేడిగడ్డ పిల్లర్. మీరు కల్తీ సిమెంట్ తోటి కట్టిన మేడిగడ్డ పిల్లరా కాంగ్రెస్ పార్టీ అంటే? బ్యారేజ్ పిల్లర్ అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? అంతే అట్లా కాదు కదా. కల్తీ సిమెంట్లతో బ్రిడ్జిలు కట్టి మీరు అదంటే పడిపోతుంది. కల్తీ సిమెంట్లతో కట్టింది కాబట్టి ఇది కల్తీ కాదు, ఇది ప్యూర్ 135 years 135 అరే 135 ఏళ్ళ బునాది మర్రి చెట్టు కాంగ్రెస్ పార్టీ ఇది. కాబట్టి మీరు మా మీద కౌంటర్లు వేసేటప్పుడు, మా మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడితే మీకు కొంత ఉపయోగపడుతుంది. అది మీకు ఇచ్చే ప్రశాంత్ రెడ్డికి ఇచ్చే సలహా. ఏదో అసెంబ్లీలో మైక్ ఉంది కదా మీ చేతుల, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రశాంత్ రెడ్డి రెడ్ అంటే రెడ్, గ్రీన్ అంటే గ్రీన్, ఇదేమో అసెంబ్లీ ఇదేమన్నా? అది అసెంబ్లీ నడిచింది. ఎందుకంటే నీ చేతిలో బటన్ ఉంటుంది, స్పీకర్ నీ చేతులు ఉంటాడు కాబట్టి సరే చిట్టి రాసిపోతే రెడ్ లేకపోతే గ్రీన్ అంటే గ్రీన్ అంటే ఆయన నడుస్తుంది. అడిగి నడవదు కదా, ఈ బయట ప్రపంచంలో నడవదు అట్లా. ప్రశాంత్ రెడ్డి అట్లా నడవదు, అట్లా ఏదో మాట్లాడితే అట్లా నడవదు. అదంతా జగ్గారెడ్డి పదవులు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో నేను ఒక వెపన్, నేను ఒక ఆయుధాన్ని కాంగ్రెస్ పార్టీలో. ఈ ఆయుధానికి గుర్రాలకు లేదు, ఏమి పోస్ట్ అవసరం లేదు. దీనికి ఆయుధమే. నేను ఒక ఆయుధాన్ని కాంగ్రెస్ పార్టీలో, నేను ఒక ఆయుధాన్ని, ఒక వెపన్. నాకు ఎలాంటి పోస్టులు లేవు. మీకు పోస్టులు ఉంటేనే. ఇప్పుడు నేను జగ్గారెడ్డి అంటారు, కేటీఆర్ ఏమంటారు, కేసీఆర్ కొడుకు అంటారు, హరీష్ రావుని ఏమంటారు, మేనల్లుడు అంటారు, కవితని కేసీఆర్ బిడ్డ. అది కరెక్టే, వాళ్ళ బిడ్డలే, కొడుకులే. కానీ రాజకీయాలలో మీకు బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటే కానీ మీరు లీడర్ కాలేకపోయారు. జగ్గారెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండానే జగ్గారెడ్డిగా నేను లీడర్గా ఎదిగిన ఈ రాష్ట్రంలో. ఏడన్నా రాష్ట్రం, 2 రాష్ట్రాలు ఎక్కడన్నా పోదాం, హరీష్ రావు అంటే ఎక్కడ మినిస్టరా,